ఆగస్టు 2025కి సంబంధించిన మేషరాశి ఫలితాలు, ప్రమాదాలు మరియు పరిహారాలు. ఆగస్టు 2025 మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే నెలగా ఉంటుంది. ముఖ్యంగా నెల మొదటి సగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ రాశి అధిపతి కుజుడు ఈ సమయంలో కొంత బలహీనంగా ఉండటం వల్ల మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సంబంధాలలో అపార్థాలు తలెత్తవచ్చు. మీ భాగస్వామితో చిన్న వాదనలు పెద్దవిగా మారకుండా చూసుకోవడం ముఖ్యం. ఆర్థికంగా ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు, కాబట్టి బడ్జెట్ ప్రణాళిక అవసరం. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యపరంగా చిన్నపాటి గాయాలు లేదా అలెర్జీలు ఇబ్బంది పెట్టవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్త అవసరం. పని విషయంలో సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీ పనితీరును మెరుగుపరచుకోవడానికి అదనపు కృషి అవసరం. సీనియర్ల నుండి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది, వాటిని సానుకూలంగా తీసుకోవాలి. నెల రెండవ సగం నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. గురుగ్రహ సంచారం మీకు అనుకూలంగా మారుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని స్థిరీకరించడానికి సహాయపడుతుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. వ్యాపారవేత్తలకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సంబంధాలలో కూడా సామరస్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇది మంచి సమయం. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇది మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా విద్యాపరమైన లేదా తీర్థయాత్రలకు సంబంధించిన ప్రయాణాలు మంచి ఫలితాలనిస్తాయి. విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. సామాజిక జీవితంలో మీ ప్రభావం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రమాదాలు మరియు పరిహారాలు. ఈ నెలలో రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నందున డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వేగాన్ని నియంత్రించుకోవాలి మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు, కాబట్టి ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. బయటి ఆహారాన్ని నివారించాలి. చర్మ సంబంధిత సమస్యలు లేదా అలెర్జీలు తలెత్తవచ్చు, కాబట్టి వాటి పట్ల జాగ్రత్త వహించాలి. అగ్ని ప్రమాదాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ పరికరాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయాలి. కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం, లేకపోతే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. పరిహారాలు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి. దుర్గాదేవిని పూజించడం కూడా మంచిది. రోజువారీ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుజుడికి సంబంధించిన గ్రహశాంతి పూజలు చేయించుకోవడం ద్వారా దుష్ఫలితాలను తగ్గించుకోవచ్చు. గో సేవ చేయడం, పశువులకు ఆహారం పెట్టడం శుభకరం. పేదలకు సహాయం చేయడం లేదా అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం లేదా ఎరుపు రంగు వస్తువులను ఉపయోగించడం అనుకూలంగా ఉంటుంది. మంగళవారం రోజు ఉపవాసం ఉండటం లేదా ఆలయ దర్శనం చేసుకోవడం కూడా మంచిది. నవగ్రహ స్తోత్రాలు పఠించడం వల్ల గ్రహ దోషాలు తగ్గుతాయి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సానుకూల దృక్పథంతో ఉండటం మరియు కష్టపడటం ద్వారా ఈ నెలలో మీరు మంచి ఫలితాలను సాధించగలరు. సహనం మరియు వివేకంతో వ్యవహరించడం ద్వారా మీరు ఎలాంటి సవాళ్లనైనా అధిగమించగలరు. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటం ముఖ్యం. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకంతో ముందుకు సాగండి. ఇది మీకు ఈ నెలలో మంచి ఫలితాలను ఇస్తుంది. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.